వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఎంతో కాలంగా ప్రేక్షకుల్ని ఊరిస్తూ వస్తోన్న డైవోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ శుక్రవారం థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రీమియర్స్తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు ముగిసేసరికి బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్గా మారిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు వస్తున్నాయి. ఇక సూపర్ యోధగా తేజ సజ్జా పోరాటాలు, బ్లాక్ స్వాడ్గా మంచు మనోజ్ విలనిజం, శ్రియా, రితికా నాయక్ నటన బాగుందని, అన్నింటికీ కంటే ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. రామ్గోపాల్ వర్మ లాంటివారైతే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమంటూ ఆశాకానికెత్తేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగినట్లుగా అడ్వాన్స్ బుకింగ్స్లో జోరు చూపించింది. హనుమాన్ వంటి బ్లాక్బస్టర్ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తోన్న చిత్రం కావడంతో అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. మిరాయ్ చిత్రం తొలిరోజు ఇండియా వైడ్లో 12 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇది తేజకి కెరీర్ హయ్యెస్ట్ ఫిగర్స్ కావడం విశేషం. గతంలో వచ్చిన హనుమాన్ తొలిరోజు ఇండియాలో 8 కోట్ల నెట్ వసూలు చేసింది. సాక్నెల్క్ వెబ్సైట్ ప్రకారం మిరాయ్ చిత్రానికి శుక్రవారం తెలుగులో 68.59%, హిందీలో 10.86% ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీలో మార్నింగ్ షోలకు మరీ దారుణంగా 5.5% ఆక్యుపెన్సీ నమోదు కాగా, పాజిటివ్ టాక్ రావడంతో సెకండ్ షోకి ఏకంగా 17% పెరగడం విశేషం. ఈ చిత్రం తెలుగులో 10.6 కోట్లు, హిందీలో 1.25 కోట్లు, తమిళంలో 5 లక్షలు, మలయాళంలో 5 లక్షలు, కన్నడంలో 5 లక్షల నెట్ వసూళ్లు రాబట్టనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు 23 నుంచి 25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో తొలిరోజు $7 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.